నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. తెలుగు భాషోద్యమ నేతలో ఒకరు, అద్భుతమైనటువంటి కవి ఆరుద్ర. ఆరుద్ర గారు తెలుగులో సినిమా పాటలే కాక త్వమేవాహం పేరుతో కవితా సంపుటి అది చాలా ప్రసిద్ధమైంది. తెలంగాణలో నిజాం ప్రభులు రజాకారుల దాష్టికానికి గురైనటువంటి ఒక మహిళ నడుస్తున్న రైల్లో నగ్నంగా నిలిచిన సందర్భంలో రాసిన కవిత, దానికి అనుసరణగా అనేక కవితలతో కలిసి త్వమేవాహం వచ్చింది. ఆరుద్ర అద్భుతమైనటువంటి పాటలు రాశారు. మనం పెళ్లి పుస్తకం శ్రీరస్తు శుభమస్తు, ప్రతి పెళ్లి పందిరిలో ఈ గీతం వింటాం. వీటితో పాటు అనేకమైన విప్లవ గీతాలు, సామాజిక గీతాలు ఆయన రచించారు. ఒక సినిమాకి ఒక పాట రాయటానికి రోజుల తరబడి తీసుకుంటున్న కవులు ఉన్నటువంటి రోజుల్లో ఒక్క రోజులో 5 పాటలు రాసి ఇచ్చి ఆ పాటలు సూపర్ హిట్ అయ్యేలాగా ప్రజల గుండెలను తాకే విధంగా ఆయన రాశారు. అందుకే ఆరుద్ర మహా అక్షర రుద్రుడు. ఇంకోటి, తెలుగులో డిటెక్టివ్ నావల సాహిత్యానికి సంబంధించి ఆరుద్ర అనేకమైనటువంటి ప్రయోగాలు చేశారు. అట్లాగే ప్రాచీన భాష చరిత్రను ఆయన అనేక సంపుటాలుగా తీసుకొచ్చారు. మన సంస్కృతి గురించి సమయానికి నాకు శీర్షిక గుర్తుకు రావట్లేదు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో స్పాంటేనియస్గా కొన్ని అంశాలు చెప్పేటప్పుడు. ఆరుద్ర మన తెలుగువాడు. ఈ ఏడాది ఆయన శత జయంతి దినోత్సవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఆయన సాహితీ సేవలను గుర్తించి ప్రత్యేకంగా ఆయన శత జయంతి ఉత్సవాలను నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. ముఖ్యంగా సాంస్కృతిక సృజనాత్మక సంస్థ కానీ, సాహిత్య అకాడమీ కానీ, అనేక విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాలు కానీ ఆ బాధ్యతని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆరుద్ర మహాకవి.